హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశంలో రెండు కీలకమైన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా మన హిందూ దేవాలయాలను టార్గెట్గా చేసుకుని ఈ ఘటనలు జరిగాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హైదరాబాద్లోని సఫిల్గూడలో కట్ట మైసమ్మ దేవాలయంపై ఒక ముస్లిం వ్యక్తి అక్కడికి వచ్చి పూర్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ దేవాలయ ప్రాంగణంలో మలమూత్రాలను సైతం అతను విసర్జించాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే అతని మైండ్ సెట్ ఎంత అసభ్యకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని వెంటనే స్థానికులు గుర్తించి అతనితోనే ఆ మలమూత్రాలను క్లీన్ చేయించేశారు. అతనికి దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని జ్యుడిషియరీ ముందు అతన్ని సబ్మిట్ చేయగా 14 రోజుల రిమాండ్కు జ్యుడిషియరీ అంగీకారం సైతం తెలిపింది. సో ఇదొక ఘటన. అయితే మరొక ఘటన అయోధ్య రామాలయంలో జరిగింది. మనందరికీ తెలుసు, రామాలయం 500 ఏళ్ల పోరాటం తర్వాత మనకు సాకారమైంది. అలాంటి అయోధ్య దేవాలయంలో ఒక ముస్లిం వ్యక్తి ప్రవేశించి నమాజ్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పెద్ద ఎత్తున తన రిలీజియస్ స్లోగన్లను సైతం అక్కడ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇతను కశ్మీర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతన్ని సైతం పోలీసులకు అప్పగించేశారు. సో ఈ రెండు ఘటనలు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో జరిగి ఉండవచ్చు. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండవచ్చు. కానీ ఈ రెండు ఘటనల మధ్య ఖచ్చితంగా ఒక సారూప్యత ఉందని చెప్పుకోవచ్చు. ఆ సారూప్యత ఏమిటి అండ్ ఈ రెండు ఘటనలు ఎందుకు ఈ విధంగా మన దేశంలో జరుగుతూ ఉన్నాయి, ఇవే కాకుండా గతంలో దేవాలయాలపై దాడులు ఏ విధంగా జరిగాయి అండ్ వీటికి సంబంధించిన కేసులు ఏమైపోయాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇంతవరకు ఫోన్ క్వాలిటీతో మీకు వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందించబోతూ ఉన్నాం. సో మాకు ఇంతకుముందు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా ఇకపై నుంచి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈ రెండు ఘటనలను మనం చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా ఆకతాయిలు. వీళ్ళకు అసలు నాలెడ్జ్ అనేది లేదు, వీళ్ళకు మతి స్థిమితం అనేది లేదు అనే విధంగా ఈ ఘటనల్లో చెబుతూ ఉన్నారు. ఒకవైపు కాశ్మీర్లో అతని ఇంటికి వెళ్ళి ఆర్మీ అధికారులు అక్కడ పూర్తిగా పరిశీలన చేశారు. అతనికి ఏవైనా ఉగ్రవాదపు లింకులు ఉన్నాయా లేదా అనే విషయానికి సంబంధించి ఆర్మీ తన ఇంటికి వెళ్ళి మరీ సోదాలు జరిపింది. అదే సమయంలో మీడియా వారి వెంట వెళ్ళిన సమయంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమని చెప్పారంటే అతనికి పూర్తిగా మతి స్థిమితం అనేది లేదు, అతనికి ఒక కూతురు సైతం ఉంది కాబట్టి అతను ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నాడు, అతను ఎప్పుడు ఎక్కడ నమాజ్ చేస్తాడో అతనికే తెలియదు, కొన్నిసార్లు మసీదులో చేస్తాడు, కొన్నిసార్లు ఎక్కడ పడితే రోడ్లపై లేదంటే బహిరంగ ప్రదేశాల్లో ఈ విధంగా నమాజ్ చేస్తూ ఉంటాడు. సో అతనికి అయోధ్యకు మసీదుకు తేడా తెలిసి ఉండకపోవచ్చు, అందువల్లనే అయోధ్య దేవాలయంలో ఈ విధంగా నమాజ్ చేసి ఉండవచ్చు అనే విధంగా అతని పక్కింటి వాళ్ళు లేదంటే బంధువులు ఎవరో ఒకరు ఈ మీడియా ముందు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటే ఈ నరేటివ్ అనేది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా హైదరాబాద్లోని సఫిల్గూడలో జరిగిన ఘటనలో కూడా ఈ వ్యక్తికి సంబంధించి ఇదే తరహా వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి కర్ణాటక బీదర్కు సంబంధించిన వాడు. స్థానిక నేరేడ్మెట్ దగ్గర ఉన్న ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి కూడా పూర్తిగా మతి స్థిమితం లేని కారణంగానే ఈ విధంగా చేసి ఉంటాడు అనే విధంగా చాలా మంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మతి స్థిమితం లేని వాళ్ళకు ముఖ్యంగా దేవాలయాలే ఎందుకు టార్గెట్గా మారుతూ ఉన్నాయి, ఇతర ప్రార్థనా స్థలాల విషయంలో వీళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించడం లేదు అన్న విషయం మాత్రం మనలో ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అంతేకాకుండా ఎప్పటికైనా ఒక వ్యక్తిని మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి అని నిరూపించాలి అంటే డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ వెంటనే అధికారులు ఇతను మతి స్థిమితం లేదు కాబట్టి ఈ విధంగా చేశాడు అని ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇలాంటి ప్రకటనలు రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అనేది చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి ఘటనలు ఇప్పుడే కాదు, గతంలో అనేకం జరిగాయి. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి, రథం దగ్ధమైంది అండ్ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా కూడా వీటిపై పర్ఫెక్ట్గా చర్యలు తీసుకోవడం లేదు. ఇందువల్లనే మన దేశంలో ఇలాంటివి అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇక నార్త్ స్టేట్స్లో అయితే ఎక్కువగా శ్రీరామనవమి ఊరేగింపు సమయంలోనూ లేదంటే కాళీమాత ఊరేగింపు సమయంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. రాళ్ళు రువ్వుకుంటారు అండ్ కొన్నిసార్లు అయితే అల్లర్లకు సైతం ఇది దారి తీస్తున్న పరిస్థితిని మనందరం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ
ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషనల్గా జరుగుతున్న దాడులనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా అంటే సికింద్రాబాద్లో కొద్ది నెలల క్రితం ముత్యాలమ్మ దేవాలయంపై సైతం ఇదే తరహా దాడి జరిగింది. ఈ దాడి తర్వాత విచారణ సందర్భంలో అనేక కీలక విషయాలు అనేవి బయటికి వచ్చాయి. ముఖ్యంగా ఈ దేవాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను హైదరాబాద్లో ఒక హోటల్లో ఈ విధంగా ఒక 50 మందితో సెమినార్ సైతం నిర్వహించాడు. మోటివేషనల్ స్పీకర్ పేరిట ఈ సమావేశాలు అనేవి జరిగాయి. ఇతనికి గతంలోనే ముంబైలో సైతం ఒక వినాయక విగ్రహంపై దాడి చేసిన దానికి సైతం ఇతనిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అతను ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ మోటివేషనల్ స్పీకర్గా అవతారం ఎత్తి కొంతమందిని గ్యాదర్ చేసి ఈ విధంగా వాళ్ళలో ఒక ఉన్మాదాన్ని ఉసిగొల్పుతున్నట్టు సైతం పోలీసులు గుర్తించారు. సో ఒక వ్యక్తిపై ఆల్రెడీ దేవాలయానికి సంబంధించిన ఘటనకు సంబంధించి కేసు నమోదై ఉన్నా కూడా అతను మోటివేషనల్ స్పీకర్గా కొంతమందికి లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అంటే అలాంటి వ్యక్తి ఎలాంటి లెక్చర్లు ఇస్తాడో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ మోటివేషనల్ స్పీకర్ అనే పేరు పైకి చెబుతూ ఉన్నా కూడా ఈ మోటివేషన్ అనేది దేనికి సంబంధించింది అండ్ మత ఉన్మాదానికి సంబంధించిందా అనేది సైతం ఇప్పటికీ బయటికి రాలేదు. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషనల్ దాడులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఘటనలే కాకుండా దేశంలో అనేక సార్లు రాళ్లు రువ్విన ఘటనలకు సంబంధించి కూడా అనేక ఆర్గనైజేషన్స్ అనేవి బయటపడ్డాయి. ఇవే ఈ రాళ్లు రువ్వడానికి కారణమయ్యాయి. వీళ్ళందరూ కూడా కొంతమంది ఉన్మాదంగా ప్రోత్సహించి వాళ్ళతో ఇలాంటి ఘటనలకు పాల్పడే విధంగా చేశాయి అనే సందర్భాలు సైతం గతంలో అనేక సార్లు బయటికి వచ్చింది. ముఖ్యంగా మన దేశంలో గతంలో పిఎఫ్ఐ అనే ఒక సంస్థ ఉనికిలో ఉండేది. ఈ సంస్థ ద్వారా మన దేశంలో అనేకంగా అల్లర్లు ప్రోత్సహించేందుకు అండ్ ముస్లింలలో ఉన్మాదాన్ని ప్రోత్సహించేందుకు సైతం ఈ సంస్థ పనిచేసింది. దీనికి గతంలో సిమి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సిమి ఉగ్రవాద సంస్థను 2001లో వాజ్పేయి ప్రభుత్వం ఎప్పుడైతే నిషేధం విధించిందో ఆ తర్వాతనే ఇందులోని నాయకులందరూ కూడా బయటికి వచ్చేసి ఈ పిఎఫ్ఐ అనే సంస్థను వీళ్ళంతా స్థాపించారు. తద్వారా దేశంలో రాడికలిజాన్ని పెంచి పోషించేందుకు వీళ్ళంతా కృషి చేశారు. ముఖ్యంగా కరాటే శిక్షణ పేరిట ముస్లింలలో ఏ విధంగా అల్లర్లకు పాల్పడాలి, ఇళ్లలో దొరికే వస్తువులతో ఏ విధంగా మారణాయుధాలను తయారు చేసుకోవచ్చు అనే విషయాలను వీళ్ళంతా బోధించారు. తద్వారా మన దేశంలో ఉన్మాదాన్ని పెంచి పోషించేందుకు అంతేకాకుండా ఈ దేశంలో అల్లర్లు క్రియేట్ చేసేందుకు గాను పిఎఫ్ఐ చాలా పకడ్బందీగా ప్రయత్నాలు చేసింది. అందులో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా గుర్తించి దీనిపై పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్కు దిగిన తర్వాత ఈ సంస్థను బ్యాన్ చేసింది. సో ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి సంస్థలు ఏమైనా ఇంకా ఉనికిలో ఉన్నాయా, లేకంటే తెర వెనుక ఇలాంటివి ఏమైనా కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నాయా అనే విషయానికి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపించాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. తద్వారా దేశంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నిటిని వేర్లతో సహా పెకిలించి వేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వాటిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.